హలో అండి, వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే రెసిపీ ఒకటి చూద్దామండి. అది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చిన వాళ్ళంటే ఎవరు ఉండరేమో, అందరికీ నచ్చుతుంది, అంత బాగుంటుంది. కాబట్టి ఎటువంటి సాసులు లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కడాయి ఒకటి పెట్టేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, ఒక 2 లేదా 3 లవంగాలు వేసుకోండి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక క్యారెట్, 2 ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకోండి. మీ దగ్గర ఏమైనా క్యాబేజీ, బీన్స్ ఎటువంటి వెజిటబుల్స్ ఉన్నా కానీ సన్నగా తరిగి వేసుకోవచ్చండి. ఒక 1/2 స్పూను సాల్ట్ వేసాను. ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని ఈ ఆనియన్స్, క్యారెట్ బాగా మగ్గే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ బాగా మగ్గించుకోండి. క్యారెట్లు ఉడికినాయా లేదా చూసుకోండి. క్యారెట్ బాగా ఉడికిపోయింది కదా, ఒకసారి కలిపేసుకొని పక్కకి అనేసుకోండి మొత్తాన్ని. ఈ మధ్యలోకి ఈ ఎగ్స్ కొట్టేసి వేసుకోండి. నేను 3 ఎగ్స్ వేసుకున్నానండి 2 కప్పుల రైస్కి. ఇన్నని ఎగ్స్ అని ఏం లేదండి, మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు. ఎగ్స్ని వేసుకొని నెమ్మదిగా అది కొంచెం గట్టిపడే వరకు నెమ్మదిగా కలుపుకొని తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకుంటూ బాగా మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. మరీ చిన్న చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగానే ఉంచుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. రైస్ని ముందుగానే ఉడకబెట్టేసుకున్నానండి. 2 కప్పుల రైస్ పొడి పొడిగా చేసుకొని ఈ రైస్ని కూడా వేసుకోండి. మీకు కావాలనుకుంటే మిగిలిపోయిన అన్నంతోటైనా చేసుకోవచ్చు. నేను ఇంట్లో నార్మల్ రైస్నే వేసుకున్నానండి. బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటూ కలుపుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కల్లా హై ఫ్లేమ్ ఉంటేనే బాగుంటుంది. 1 స్పూను ధనియాల పౌడర్, ఇంకొక 1/2 స్పూను మిరియాల పౌడర్, 1 స్పూను కారం, సాల్ట్ ఫస్ట్ కొంచెం వేస్తున్నాం కదా, మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి సాల్ట్. ఈ స్పైసెస్ అన్నీ వేసాక రైస్లోకి బాగా కలిసేలాగా బాగా హై ఫ్లేమ్ పెట్టుకుంటూ బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటేనే రైస్ బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. బాగా కలిపేసేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఒక నిమ్మకాయ నుండి రసం తీసుకొని ఆ రసం కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసేసుకొని స్టవ్ కట్టేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే పిల్లలకి లంచ్ బాక్సుల్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. పొద్దున్నే హడావిడి లేకుండా, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.